ప్రస్తుతం మనతో పాటు గజ్జల కాంతం గారు ఉన్నారు, టీపీసీసీ సీనియర్ నాయకులు. చెప్పండి కాంతం గారు, అంటే కేసీఆర్ సభ దాదాపుగా 10 లక్షల మందితో అంటున్నారు. ఎడ్ల బండి ఆనాటి కాలంలో ఏ విధంగా అయితే వచ్చారో ఎడ్ల బండిలో కూడా రాబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సభ తర్వాత రాజకీయాలు ఏదైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చా? ఏమో మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా 200 కోట్ల ఖర్చు ఆ బహిరంగ సభ. ఎవడు రాడు, పేద ప్రజలు ఎవడు రాడు ఆ బహిరంగ సభకు. వస్తే 1000, 2000 ఇచ్చుకుంటే ప్రజలను తరలిస్తున్నాడు. మొత్తం రిపోర్ట్ అంతా మా దగ్గర ఉంది. ఎవడు రెడీ లేడు. ఎవడు రాడు. తెలంగాణ ప్రజలు చెప్పు కొడతారు కేసీఆర్ ను, కేటీఆర్ ను. అది గుర్తు పెట్టుకోరు, డిస్కషన్ కాదు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. తెలంగాణ ప్రజలకు వీళ్ళు హామీ ఇచ్చిండ్రు కదా, ఏ ముఖం పెట్టుకుని బహిరంగ సభ పెడుతుండ్రో అది తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చారు? నెంబర్ 1, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు నువ్వేం చెప్పావు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నావు, ఎందుకు చేయలేదో చెప్పు. నువ్వే చెప్పావు. అది ఈ తెలంగాణ దళితులు కోరలే, మమ్మల్ని ముఖ్యమంత్రి చేయమని అడగలే. నువ్వే చెప్పావు నేను ముఖ్యమంత్రిని దళితుని చేస్తానని చెప్పావు. నువ్వు ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నువ్వే ముఖ్యమంత్రి అయినావు కదా, మరి దళితుని ఎందుకు ముఖ్యమంత్రి చేయాలో తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాలి. దళితుని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? నెంబర్ 2, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేదా? కాంగ్రెస్ వాళ్ళు మాకు నీకు ఎలక్షన్ కాకముందు చెప్పలే, మేము దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పలే. అట్లా చెప్తారా? నువ్వు భలే మాట్లాడుతున్నావు, అది గుర్తుపెట్టు. రెండోది, దళితులకు 3 ఎకరాల భూమి నిరుపేదలకు ఇస్తారని చెప్పాడు. మరి ఎందుకు ఆ భూమి ఎందుకు ఇవ్వలేదు? నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి దళితులకు హామీ ఇచ్చాడు కదా, ఎన్నికల్లో హామీ ఇచ్చాడు కదా. 2014లో దళితులకు హామీ ఇచ్చాడు. ప్రతి దళిత కుటుంబానికి, నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఎందుకు ఇవ్వలేదు? అది మోసం చేసినట్టుగా దళితులను. రెండోది, హుజరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు పెట్టాడు. మరి దళిత బంధు హుజరాబాద్ వాళ్ళకి ఇచ్చాడు తప్ప, మరి హుజరాబాద్ లో ఇచ్చాడు తప్ప తెలంగాణ దళితులందరికీ కూడా ఎందుకు ఇవ్వలేదు? అది కూడా మోసం చేసినట్టే కదా. అదేవిధంగా బీసీ బంధు పెట్టాడు. బీసీ బంధు పెట్టి మరి బీసీలందరినీ మోసం చేశాడు కదా. బీసీ బంధును అమలు చేయలేదు కదా. బీసీలకు మరి బీసీ బంధు ఇవ్వలేదు కదా. బీసీలను మోసం, ఇది కూడా మోసమే కదా. ఇది కూడా మాట తప్పినట్టే కదా. 4వది, నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నాడు. మరి ఎందుకు ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి? అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నాడు. తెలంగాణ రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మన ప్రభుత్వం రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నాడు. ఇంటికో ఉద్యోగం ఏమైంది? ఇక నేను అడగచ్చు అండి, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా ప్రియాంక గాంధీ గారే మేము 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు నిరుద్యోగ భృతి. తర్వాత 420 హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పి సంతకంతో సహా పిసిసి అధ్యక్షులు కావచ్చు, అప్పుడు సిఎల్పి నాయకులు కూడా పెట్టడం సహా జరిగింది. మరి ఇప్పుడు ఏమైనట్టు? ఆయన కూడా నేను మేనిఫెస్టో లేనివి కూడా కళ్యాణ లక్ష్మి కావచ్చు, తర్వాత ఇతరితర కొన్ని నెరవేర్చాను అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. మరి మీరేం చేసినట్టు? మీరు మాట మీద ఉండొచ్చు కదా, వాళ్ళు చెయ్యలేరు కాబట్టి వాళ్ళని పంపించారు. మేము మాట మీద ఉండే విషయం, ఆ విషయం ఇప్పుడు నువ్వు అడిగే విషయం నేను చెప్తాను. కంపల్సరీ అది నేను చెప్తాను. మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నిటి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది కూడా. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో అమలు చేసి చూపిస్తాము, ఖచ్చితంగా చేస్తాము, ప్రతి హామీని నెరవేరుస్తాం. అది గుర్తుపెట్టుకోండి. రెండవది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలన చేశాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తారని ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇస్తారని ఇవ్వలేదు. రెండోది, ఇయల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద మరి 80,000 కోట్లు దోపిడీ చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నీళ్లు వస్తాయి అని చెప్పి 50,000 కోట్ల అంచనా అయితే దాన్ని 150,000 కోట్లకు పెంచి 80,000 కోట్లు దోపిడీ చేశాడు. ఇది తెలంగాణ ప్రజల సొమ్మది, ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశాడు. రెండవది, విద్యుత్ కొనుగోలు పేరు మీద 40,000 కోట్లు పెట్టి 10 ఏళ్లలో విద్యుత్తును కొన్నాడు. కానీ దాన్ని 80,000 కోట్లని రాశాడు. అంటే ఇంకా 40,000 కోట్లు దోపిడీ చేశాడు. ఈ విధంగా మల్లన్న సాగర్, ఈ విధంగా మొత్తం తెలంగాణలో అన్ని స్కీములు పెట్టి స్కాములు చేశాడు. మొత్తం దోపిడీ జరిగింది. 7 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అప్పు చేస్తే దాంట్లో 3 లక్షల కోట్లు వాళ్ళ కుటుంబం, కేటీఆర్ కుటుంబమే దోపిడీ చేసి. ఇది తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రెండవది, ఇంకో విషయం కూడా నేను దయచేసి మీ మీడియాకు చెప్తున్నా. ఇలా తెలంగాణలో ధరణి తీసుకొచ్చాడు. ధరణి తీసుకొస్తే ఆ ధరణి ఎందుకు తీసుకొచ్చాడంటే 30,000 ఎకరాల భూమిని రికార్డుకి ఎక్కించుకోవడం కోసం. 30,000 ఎకరాల భూమిని. సార్ ఇప్పుడు ఏంటంటే ఓకే, అవన్నీ తెలిసిన విషయం. ఇప్పుడు సభ తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు ఏమన్నా ఉండబోవచ్చా? చెప్పేది ఏ పెను మార్పు ఉండదు. ఆయన మొత్తం దోపిడీ చేసిన కార్యక్రమం చెప్తున్నా. 30,000 ఎకరాల భూమి, తెలంగాణ హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల భూమిని దోపిడీ జరిగింది.
30,000 ఎకరాల భూమిని ధరలు ఎక్కించుకున్నాడు. కేసీఆర్ బినామీ, కేటీఆర్ బినామీ, కవిత బినామీ, హరీష్ రావు బినామీ. ఈ బినామీ పేర్ల మీద ఎక్కించుకొని 10,000 ఎకరాల భూములు అమ్ముకొని 1,000 కోట్లతో ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టారు. ఇది జరిగింది. 20,000 ఎకరాల భూమిని ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత పేరు మీద ఉన్నాయి. 20,000 ఎకరాల భూములు. ఇంకా 5 లక్షల ఎకరాల భూములను రికార్డుకు లేకుండా చేశాడు కేసీఆర్. రికార్డు కూడా ప్రభుత్వానికి కూడా దొరకకుండా చేశాడు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా అన్నిటి మీద కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, విద్యుత్ మీద, ప్రాజెక్టుల మీద, ధరణి మీద, అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావును, కవితను ఇక్కడ చెర్లపల్లి, చెంచల్గూడ జైలు కాదు తిహార్ జైలుకు పోతారు. తెలంగాణ ప్రజలు చెప్పులు అందుకుని కొడతారు. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేస్తారు. ఎందుకంటే వీళ్ళు లక్షల కోట్ల దోపిడీ జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఊరుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇంతకుముందు అడిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన, మా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చాడు, మా ప్రియాంక గాంధీ అమ్మ హామీ ఇచ్చింది, రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిన హామీలన్నీ ఈ 5 ఏళ్లలో నెరవేర్చుతాం. ఖచ్చితంగా అమలు చేస్తాం. తెలంగాణ ఇది ప్రజల పరిపాలన, ప్రజా పరిపాలన. ఇది ప్రభుత్వమైనది, తెలంగాణ ప్రజల్ది. ఆ ప్రజా పరిపాలన చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన నిలబడి ఈ ప్రజల కోసమే పనిచేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు అనుకున్న హామీలు నెరవేరుస్తారు అని చెప్పేసి కూడా గజల కందం గారు చెప్తున్నారు. ఇది గజల కందం గారితో స్పెషల్.